బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావటం లేదని గాంధీ భవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచన మేరకు ఆమె తన షెడ్యూల్ విజిట్ను రద్దు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు. ఆ మెసేజ్ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఆమె తన శుభాకాంక్షలు తెలియచేయనున్నారు. ఆ వర్గాలు తెలిపాయి. ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించి వస్తాననే హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో ఆమె అనారోగ్యం దృష్ట్యా వైద్యుల సూచన మేరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ హాజరు కావటం లేదని అప్డేట్ అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? సుజాత, వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వెళ్లి ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కూడా రాష్ట్ర దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా కూడా కోరారు. ఖచ్చితంగా వస్తా అనేసి కూడా హామీ ఇచ్చారు. కానీ అనివార్య కారణాల వల్ల తన ఆరోగ్యం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నందున ఈ ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా రేపటి రాష్ట్ర పర్యటన కూడా సోనియా గాంధీ రద్దు చేసుకుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం నుంచి కూడా అనారోగ్యం పాలైంది సోనియా గాంధీ. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం రాహుల్ గాంధీ నామినేషన్ మినహా ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలోనే రేపు వస్తుందా అనుమానాలు కూడా రాష్ట్ర నేతలకు ఉండేది. కానీ కొద్దిసేపు క్రితమే ఏఐసీసీ అధిష్టానం కూడా ప్రకటన వెలువడుతుంది రాష్ట్రానికి రావట్లేదనేసి. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ప్రియాంక గాంధీ లేదంటే రాహుల్ గాంధీని కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కూడా పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. వాస్తవానికి దశాబ్ది వేడుకలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో కూడా సోనియా గాంధీ పాత్ర కీలకం. సోనియా గాంధీ ఒప్పుకోవడం వల్లనే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కూడా విభజించి తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. 2 సార్లు కూడా 10 సంవత్సరాల పాటు కూడా అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఈసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా అట్టహాసంగా నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. ఈ నేపథ్యంలోనే ఉద్యమకారులతో పాటు రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి రాష్ట్రం ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి సోనియా గాంధీని కూడా పిలిచి ఉద్యమకారులతో పాటు సోనియా గాంధీని కూడా ఘనంగా సన్మానించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ కూడా రావాలని కూడా ఇటీవలే ముఖ్యమంత్రి స్వయంగా కలిసినప్పుడు కూడా వస్తా అనేసి కూడా హామీ ఇచ్చింది. కాకపోతే తన ఆరోగ్య కారణాల వల్ల కూడా రేపు రాలేకపోతా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు దశాబ్ది వేడుకలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక ఏర్పాట్లు కూడా చేసింది. ఖచ్చితంగా ఉద్యమకారులను కూడా రేపు ఘనంగా సన్మానించుకోబోతా ఉంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 9:30 నుంచి కూడా రాత్రి 8:30 వరకు కూడా రాష్ట్రంలో ఆవిర్భావ వేడుకలు మాత్రం అట్టహాసంగా జరగనున్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రావట్లేదన్న వార్త మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత గందరగోళం నెలకొంది. అయినప్పటికీ ప్రియాంక గాంధీ లేదంటే రాహుల్ గాంధీని రాష్ట్రానికి ఆవిర్భావ వేడుకలు కూడా రప్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఏఐసీసీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.